నమస్తే అండి గురుజీ. మా నమస్తే గురుజీ, మా వర్టిగో అని ఒకటి ఉంటుంది, విన్నారండి? అక్క వర్టిగో అని ఒకటి ఉంటుంది, విన్నారండి? వర్టిగో అది బ్రీతింగ్స్ తో సెట్ అవుతుంది కదా గురుజీ? సెట్ అవుతుందమ్మా. అంటే అది కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఉండి నాకు కదండి, ఫ్రెండ్ కంప్లైంట్ చేశారు. అది బ్రీతింగ్ తో తగ్గుతాయి. బ్రీతింగ్ యోగా కూడా చేయాలండి, లేకపోతే బ్రీతింగ్ ఏనండి? బ్రీతింగ్ చాలు. యోగా ఆసనాలు కూడా ఎందుకు చేస్తామంటే బ్రీతింగ్ కోసమే. బ్రీతింగ్ స్టామినా పెంచుకుంటే 99% రోగాలు రావు. రావు అసలు. అదేనండి, ఆవిడకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. ముందు హై బీపీ అనుకున్నారండి. ఇలా తల తిరిగినట్టుగా అది ఉంటే చూసి కాదు అది వర్టిగో అని చెప్తారంటండి. వర్టిగో చాలా మంది లేడీస్ కి ఈ ఏజ్ లో ఎక్కువ కంప్లైంట్స్ ఉంటుందండి. అవునవునవును. 45 దాటిన నుంచి కొంచెం 55 మధ్యలో వాళ్ళకి చాలా మందికి ఉంది. శరీరాన్ని ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఎక్కువ బాగా ముడుచుకుపోయి కూర్చుంటారు, ముడుచుకుపోయి ఉంటుంటారు. గమనించారా మీరు అది? ఎవరిలో కూర్చున్నా సరే అంత ముడుచుకుపోయి, అంత ఏదో కట్టేసినట్టుగా ముడుచుకుపోతుంటారు. అవునండి, ఎక్కువ మంది నిద్రపోతున్నా సరే మగవాళ్ళు అలా ఉండరు. అవునండి, స్వేచ్ఛగా ఇట్లా చక్కగా ఆవిలించడం కానీ ఇవన్నీ కూడా చక్కగా స్వేచ్ఛగా జరుగుతాయి. అందువల్ల మగవాళ్ళకి రుగ్మతలు తక్కువ వస్తాయి. ఇలాంటివి వర్టిగో లాంటివి ఆడవాళ్ళకి వచ్చే రుగ్మతలు మగవాళ్ళకి రావు. అవునండి, 100% మీరు గమనిస్తే ఆడవాళ్ళకు వచ్చే రుగ్మతలు మగవాళ్ళకి రావు, మగవాళ్ళకు వచ్చేవి ఆడవాళ్ళకి రావు. అంటే హార్ట్ ఎక్కువ మగవాళ్ళకి వస్తుందండి, ఆడవాళ్ళకి తక్కువ అండి. ఈ మధ్య ఆడవాళ్ళకి కూడా స్టార్ట్ అయిందండి హార్ట్ అటాక్స్. నెమ్మదిగా మగవాళ్ళకు వచ్చే రుగ్మతలు కూడా ఆడవాళ్ళకి వస్తాయి. ముందు మనసులోనే ఒక క్లోజ్డ్ గా మనసులోనే పెట్టుకొని ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఇది ఇప్పుడు మన ఆలోచనలన్నీ కూడా మన బ్రీతింగ్ మీద వద్దన్నా ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలే మన బ్రీతింగ్. కేవలం ఆలోచనలతోనే మన ఆలోచనలే మన బ్రీతింగ్. అవును. ఇప్పుడు మీరు గమనించండి, పూర్తిగా శ్వాసను వదిలేసేసి శూన్యంలో ఉండండి, ఒక ఆలోచన రాదు. ఒక్క ఆలోచన రమ్మన్నా రాదు. శ్వాస తీసుకొని ఎప్పుడైతే శ్వాసలతో ఉంటామో అప్పుడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఒకటి క్లోజ్ చేయడమో, లేకపోతే తక్కువ శ్వాసలు వెళ్ళడమో, అస్సలు శ్వాసలు శరీర కణజాలం పూర్తిగా అందుకునేటంత కాకుండా చాలా తక్కువ స్థాయిలో రేషియోలో శ్వాసలు వెళ్ళడం అనేది ఈ ఆలోచనల మీదే ఉంటుంది. మన శ్వాస సంచారం మొత్తం ఆలోచనలు బేస్ చేసుకొని ఉంటుంది. ఆలోచనలు అనేవి దాని ఇష్టం అన్నమాట. కాబట్టి సహజంగా శ్వాసల్ని మనం తీసుకోవాలి అనే వ్యవస్థ కాకుండా ఆలోచనల మీద ఉంది కాబట్టి, మనసు అనే స్థాయి మీద ఉంది కాబట్టి మనకి శ్వాసలు అనేవి అసంకల్పితంగా వెళ్తూ వస్తూ ఉంటాయి. ఏదైతే మనకు అసంకల్పితంగా ఉంటుందో అది మనసు మీద ఆధారపడి ఉంటుంది. అవన్నీ మనసు అనేది హ్యాండిల్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని మనం నియంత్రించలేము, అసంకల్పితంగా జరుగుతాయి కాబట్టి. అంతసేపు
ఆలోచనల్ని చక్కగా మనం ఆలోచనల్ని మనసుని కంట్రోల్ చేస్తున్న కొద్దీ ఈ శ్వాసలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అందుకే మన వాళ్ళు ఎక్కువ జ్ఞానానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, భౌతికత్వానికి కాకుండా మనసుకి, ఆలోచనలకి, పాజిటివ్ ఆలోచనలకి, స్వేచ్ఛాయుతమైనటువంటి ఆలోచనలకి ఉండాలి అని చెప్పి మన వాళ్ళు దానికి సంబంధించిన మోటివేషన్ మనకి ఎప్పటి నుండో చేయడం మొదలు పెట్టారు. ముందు బాగా ముందు ఎలా ఉండేది గురుజీ స్త్రీలకి, అంటే ఒక బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు అది మొత్తం మాతృస్వామ్య వ్యవస్థ. స్త్రీ ఎలా ఉండేదంటే సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం, తను ఇష్టం, తన మాట నిలబడుతుంది, ఏం మాట చెప్పినా సరే తను శాసనకారిగా ఉంటుంది. అలాగే తన జీవితంలో అన్నీ కూడా తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకునే హక్కు ఉంది. గురూజీ ఇంట్రెస్ట్ చేస్తున్నాను అనకపోతే దీని గురించి ఒక యూట్యూబ్ లో ఒక ఎపిసోడ్ చేయండి. అంటే అన్ని అందరికీ చెప్పాలా అని కాదండి, ఈ విషయం మాత్రం అంటే మేము అదృష్టవంతులం అండి, చక్కటి తల్లిదండ్రులు పుట్టాము, ఇంకా మంచి ఖర్చులు పొందాము, పిల్లలు కూడా అంతే లోనండి, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అంటారండి పిల్లలు కూడా, ఎవరి కోసమో కాదు అన్నట్టే చెప్తున్నాను. కానీ ఇలాంటి ఒక ఎపిసోడ్ చేశారనుకోండి యూట్యూబ్ చేస్తారు, అది మనం కావాలంటే కృష్ణ సెషన్ లా పెట్టుకున్నా సరే చేద్దామంటే అలాగే చేస్తాం స్క్రిప్టెడ్ గా, లేకపోతే మీరు కంప్లీట్ మీరు మాట్లాడినా సరే ఉండేది ఆల్రెడీ కదండి. ఎలా ఉంటుందంటే చెప్పిన ప్రకారం నేను గురూజీ మీరు చెప్పిన దాంట్లో నేను ఇప్పుడు అనలైజ్ చేస్తే ఒక 60-70% లేడీస్ దీంతో సఫర్ అవుతున్నారండి. వాడు కూర్చుని నుంచునే విధానం కూడా సత్వగుణం ఎక్కువైపోయింది. చూపు కూడా చూపులు కళ్ళు కూడా తన ఇష్టం వచ్చినట్టుగా చూడడానికి లేదు. తనంత నిగ్రహించి తనంత క్లోజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, శ్వాస సంచారం కూడా క్లోజింగ్ అయిపోతుంది మొత్తం. అవునండి, చెప్తా ఉంటే నాకు ఒకటి పిక్చరైజ్ చేసి ఈ మాతృస్వామ్య వ్యవస్థ అనేది ముద్రించింది అనేది ఒక మంచి ఎపిసోడ్ చేయండి. దీని గురించి అందరూ మాట్లాడినట్టుగా నాకైతే తెలియదు. పూర్తి స్థాయి ఎప్పటి నుంచి మాతృస్వామ్య వ్యవస్థ? మాతృస్వామ్య వ్యవస్థ ఆదిమానవ జాతి అప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు సమానంగా ఉండేవాళ్ళు శక్తుల్లో. అంటే కోతి నుండి నెమ్మదిగా మానవుడు నెమ్మదిగా ఆహారాల్లో వ్యవహారాల్లో ఉంటున్నప్పుడు మగవాడు స్త్రీ ఇద్దరు సమానమైన శక్తులతో ఉండేవాళ్ళు. స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా ఉండేవాళ్ళు. నెమ్మదిగా పరిణామక్రమం చెందుతున్నప్పుడు జరిగిన విచిత్రమైనది ఏంటంటే స్త్రీ తొందరగా పరిణతి చెందడం జరిగింది. తొందరగా విషయాన్ని అర్థం చేసుకోవడం, తొందరగా అక్కడ ప్రమాదాన్ని వెంటనే గుర్తించడం, రక్షించడం, ఇవన్నీ స్త్రీకి వచ్చినటువంటి పురుషుడి కంటే ముందే స్త్రీ పరిణతి చెందిందనమాట. అంటే ఏంటంటే సమానంగానే ఇద్దరు పరిణామ క్రమంలో వచ్చినప్పటికీ మగవాడు స్త్రీ పరిణామం అయితే ఒకేసారి జరిగింది, క్రమంగా ఒకేలాగా జరిగినప్పటికీ స్త్రీకి జరిగిన విచిత్రం ఏంటంటే, స్త్రీ అనే జాతికి జరిగిన విచిత్రం ఏంటంటే తను తొందరగా పురుషుడి కంటే పరిణతి చెందింది. అంటే ఒక విషయాన్ని తొందరగా అర్థం చేసుకోవడం కావచ్చు, వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను వెంటనే అవగాహన తెచ్చుకొని ఇక్కడ ప్రమాదం జరుగుతుంది అని చెప్పి వెంటనే అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ జాగ్రత్త పరిచి వేరే చోటికి తీసుకెళ్ళడానికి కావచ్చు, అబ్జర్వేషన్ కావచ్చు,
ఇవన్నీ స్త్రీకి ఉండేటటువంటి స్కిల్స్ పెరిగినాయి, స్త్రీకి వెంటనే హ్యాండిల్ చేసుకోవడం కుదిరింది. దాంతో పురుషుడికి చేసేది లేక ఆవిడనే అడ్మినిస్ట్రేషన్కి ఆవిడనే ఇక అంతా తనకే అప్పచెప్పి తను చెప్పింది చేయాల్సిన పరిస్థితి అప్పుడు ఉంది. అర్థమైందమ్మా? కాబట్టి చాలా విషయాల్లో స్త్రీ యొక్క స్వాతంత్రమే అక్కడ అవసరం వచ్చింది. మెల్లమెల్లగా పురుషుడు ఏం చేశాడు, ఆ స్త్రీని గమనిస్తూ కొన్ని శాస్త్రాలను రాసుకుంటూ వచ్చాడు నెమ్మదిగా. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని స్త్రీ చెప్పినటువంటి విషయాలనే వీడు శాస్త్రీకరించడం మొదలుపెట్టాడు. ఒక లిటరేచర్ లాగా చక్కగా ఒక సైన్స్ని, ఒక నోటెడ్ సైన్స్ని వీడు ఆ స్త్రీ నుండి సహజంగా ఉత్పన్నమవుతున్నటువంటి ఆ విద్యల్ని తను శాస్త్రీకరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వీడు తెలివిగలవాడయ్యాడో అప్పుడు ఇక స్త్రీ అవసరం తనకి నాలెడ్జ్ పరంగా లేదు. నాలెడ్జ్ పరంగా ఎప్పుడైతే స్త్రీ యొక్క ప్రాభవాన్ని తను అవసరం లేకుండా పోయిందో అప్పుడు స్త్రీ మీద శాసించడం మొదలు పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు వాడు సమానత్వం కోసం. సమానత్వం అయిపోయింది. సమానత్వం అయిపోయిన దగ్గర నుండి స్త్రీని తగ్గించడం మొదలుపెట్టాడు. అర్థమైందమ్మా? దీని అంతటికి కారణం ఏంటి? స్త్రీకి సహజంగా ఉన్నటువంటి మాతృస్థితి, అంటే తల్లిలాగా చూసే స్థితి అన్నమాట. పసిపిల్లలైనా సరే, ఆడపిల్లలైనా సరే, ఆడపిల్లలకి మగపిల్లలకి చాలా తేడా ఉంటుంది ఆలోచన విధానంలో. ఆడపిల్లలు అందించే ప్రేమ, అందించే ఆ వ్యవహారం మగపిల్లల్లో ఉండదు. మగపిల్లడు ఎంతసేపు ఇంకో నలుగురు దొరుకుతారా ఆడుకుందాం అనుకుంటారు. ఆడపిల్లలు ఆడినట్టుగా తండ్రితో, ఆడపిల్లలు ఆడుకుంటున్నట్టుగా అమ్మతో మగపిల్లలు ఆడరు, మగపిల్లలు ఉండరు అట్లా. అందుకే తనకు సహజంగా ఉండేటువంటి ఆ మాతృస్థితి కావాలనే తను పురుషుడిని పెంచడం కావచ్చు, పురుషుడిని సమానత్వం ఇవ్వడం కావచ్చు, పురుషుడి కింద కూడా ఉండడానికి తనకు తాను అంగీకరించింది కాబట్టి ఈరోజు పురుషుడుగా ఉంటున్నాడు. జరిగింది అది. తను తొందరగా పరిణతి చెందగలదు, తను తొందరగా పురుషుడి కంటే వేగంగా ఆలోచించగలదు, పురుషుడి కంటే వేగంగా పనులు చేయగలదు, పురుషుడి కంటే వేగంగా ప్లానింగ్ చేయగలదు, పురుషుడి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోగలదు. ఆలోచన విధానం కంటే గుడ్ డెసిషన్ తీసుకోవాలి, టైం తక్కువ ఉంది అన్నప్పుడు లేడీస్ బ్రెయిన్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. స్పాట్ డెసిషన్స్ తీసుకోగలదు. స్పాట్ అక్కడికక్కడ అప్పటికప్పుడే టక్కుమని డెసిషన్ తీసుకోవడం ఒకటి, తను ఆ డెసిషన్కి తగ్గట్టుగా మారిపోవడం కూడా జరుగుతుంది వెంటనే. తనకు తగ్గట్టుగా ఇది న్యాచురల్ గా అది ఉంటుందండి. ఇదేమో మామూలుగా ఎలా కనిపిస్తుంది అంటే అది కంగారుగా ఉన్నట్టునో లేకపోతే తొందరపాటు లాగానో కనిపిస్తుంది. తను దానికి తగ్గట్టుగా మారగలదు. ఇలా ఉండేటటువంటి స్త్రీ యొక్క శక్తుల్ని నెమ్మదిగా స్త్రీయే కోల్పోయింది. ఎందుకు అంటే అది ఎప్పటివరకు జరిగింది? ఈ ప్రాసెస్ చెప్పారు కదండి. అవునవును. అది జరిగింది పూర్వకాలం జరిగింది. ఏ స్థితి వరకు మార్పు వచ్చిందంటారండి? మనం మూడు కాలాలుగా తీసుకోవచ్చు చరిత్రని. శాస్త్ర వాంగ్మయము, విజ్ఞానం దీనికి సంబంధించింది లేని సమయం ఒకటి. అంటే అసలు అప్పుడు వాంగ్మయం కానీ ఏమీ లేదు, శాస్త్రాలు ఇవి లేని సమయం అంతా స్త్రీదే కాలం. అది గట్టిగా చెప్పచ్చు. అది స్త్రీని చాలా ఉన్నత స్థితిలో ఉంచినటువంటి సమయం. అది చరిత్రలో మనకు కనపడదు. ఎందుకు? అక్కడ శాస్త్రమే లేదు కాబట్టి, చరిత్రే లేదు కాబట్టి. ఆ సమయం మొత్తం స్త్రీదే. నెక్స్ట్ ఎప్పుడైతే శాస్త్ర వాంగ్మయం అభివృద్ధి చెందుతుంది, రామాయణాలు రాయడము, భారతం రాయడం, అష్టాదశ పురాణాలు రాయడము, ఉపనిషత్తులు రావడం, వేదంగా చర్చలు జరగడం, ఒక
శాస్త్రాన్ని అద్భుతంగా ప్రజల్లోకి ప్రచారం జరిగినటువంటి సమయంలో కూడా స్త్రీ గౌరవింపబడుతూనే ఉంది. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి శాస్త్రం, సాహిత్యం ఇవన్నీ ఎప్పుడైతే లిటరేచర్గా వచ్చేసిందో అప్పుడు స్త్రీ సమానత్వానికి వచ్చింది. పురుషుడికి స్త్రీకి సమానత్వమైనటువంటి హోదా కల్పింపబడింది. అప్పటిదాకా స్త్రీకి పురుషుడికి సమానత్వం లేదు. స్త్రీ హై, పురుషుడు తక్కువ, చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనం అదే శాస్త్రాలు ఏమి లేని ముందు అవును, స్త్రీకే అన్ని సర్వహక్కులు ఉండేవి. ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో అప్పటి నుంచి సమానత్వం. శాస్త్ర వాంగ్మయము, భాష, ఈ యొక్క నాలెడ్జ్కి సంబంధించి, జ్ఞానానికి సంబంధించినవి ఇవి అవ్వడం కదా, పెరగడం, కొత్త కొత్త శాస్త్రాలు ఏర్పడడం, జ్యోతిష్యం కావచ్చు, గణితం కావచ్చు, వైద్యం కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రాలు కావచ్చు, యోగా కావచ్చు, ఇట్లాంటి శాస్త్రాలన్నీ ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు కూడా స్త్రీ పురుషుడి కంటే ఎక్కువగానే ఉంది. ఇది మనకు గుర్తు అన్నమాట. అందుకే చూడండి, మీరు రామాయణంలో కానీ భారతంలో కానీ స్త్రీ ఒక మాట చెబితే దాన్ని దాటగలిగే దమ్ము, ధైర్యం ఎవరికి లేదు, ఎవరికి ఉండదు. ఎప్పుడైతే రామాయణ కాలంలో చూడండి, మీరు భారతానికి వచ్చేసరికి, భారత కాలంలోకి వచ్చేసరికి ఆల్రెడీ ధర్మరాజు అనేవాడు తయారయ్యాడు, దరిద్రుడు. ధర్మరాజు అంటే ఏంటి? వాడికి మొత్తం శాస్త్రాలు మొత్తం తెలిసినాయి. భీష్ముడికి, వీళ్ళ పురుషుడికి ఎప్పుడైతే శాస్త్రాలు ఇవన్నీ తెలిసినాయో స్త్రీ తగ్గించడం మొదలైంది, స్త్రీ గౌరవం కోల్పోవడం మొదలైంది భారత కాలానికి. అంటే ఏంటి? ధర్మరాజు అనేవాడు ఒకడు వచ్చాడు అంటే ఏంటి? అన్ని శాస్త్రాలు, అన్ని ధర్మాలు తెలిసినాయి పురుషుడికి. అది మనకి చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఎప్పుడైతే తనకి ధర్మం అనేది పురుషుడికి అర్థమైందో, శాస్త్రం అనేది తెలిసిందో, అప్పుడు స్త్రీని తగ్గించడం మొదలైంది. స్త్రీ సమానత్వం వచ్చిందనమాట. సమానంగా ఉండడం, స్త్రీకి పురుషుడికి హెచ్చుతగ్గులు లేవు, సమానం. అంటే మనకి రామాయణ ప్రకారం రామాయణ కాలం వరకు కూడా స్త్రీ ఇది పైనే ఉంది. ఇప్పుడు తార ఎలా ఉంటుంది? తార మంత్రి, తార మంత్రి ఆ సమయంలో వాలికి. తార ఏం చెప్తారు? తార మంత్రి. ఇక్కడ మండోదరి రావణాసుడికి. అర్థమైందమ్మా? ఒక రామాయణంలో ఎక్కడ చూసినా సరే స్త్రీ యొక్క ప్రాతినిధ్యం అనేది ఎక్కువగా ఉండేది. ఒకసారి పురుషుడు ఆవేశంతో ప్రవర్తించినా సరే ఆలోచించి ఆపగలిగే క్యారెక్టరు స్త్రీకి ఉండేది. స్ట్రాంగ్ క్యారెక్టర్. భీముడు తొడలు కొట్టాల్సిన అసలు యుద్ధం చేయాల్సిన అవసరం ఏముందుకు చెప్పండి? యుద్ధం దేనికి? కురుక్షేత్ర సంగ్రహం ఎవరి ఆజ్ఞ వల్ల జరిగింది? అవునండి, ఎన్నిటికీ ప్రతి కథకే స్త్రీయే మూలాధారం. యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేసి ఆ దుర్యోధనుడు తొడలు పగలగొట్టాల్సిందే. నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ రక్తం నేను చూడాల్సిందే అని ద్రౌపది యొక్క భీష్మ ప్రతిజ్ఞ యుద్ధానికి కారణం. యుద్ధం జరగడానికి కారణం ద్రౌపది ఐదుగురిని యుద్ధం చేయమని చెప్పడమే. నిజానికి ధర్మరాజుకి యుద్ధం చేసేయాల్సిన ఆలోచన లేదు, ఎవరికి ఆలోచన చేయరు, యుద్ధం చేయాలన్న ఆలోచన లేదు. ద్రౌపది సర్దుకుపోతే, ద్రౌపది కనుక ఆగితే, తగ్గితే యుద్ధమే జరిగేది కాదు. తన మానానికి సంబంధించిన అవమానం జరిగింది కాబట్టి అక్కడ యుద్ధం జరిగే అంత పెద్ద కురుక్షేత్రం జరగాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి స్త్రీకి ఎప్పుడు చరిత్రలో ఒక గొప్ప స్థాయి ఉంది. శాస్త్ర వాంగ్మయం వచ్చినప్పుడు కూడా ఒక గొప్ప స్థాయి ఉంది. నెమ్మదిగా ఎప్పుడైతే పూర్తి స్థాయి విద్యలని, పూర్తి స్థాయి వీడు ఎప్పుడైతే తెలుసుకోవడం జరిగిందో అప్పుడు స్త్రీని సమానత్వం దగ్గర నుండి నెమ్మదిగా తగ్గించడం మొదలుపెట్టాడు.
దానికి స్త్రీ నుండి తీసుకున్నటువంటి శాస్త్రాలనే ప్రమాణాలుగా స్త్రీలకు చెప్పడం మొదలుపెట్టాడు. టెక్నాలజీ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు చూడండి, స్త్రీ ఇదివరకు పురుషుడు అసలు మాట్లాడడానికి వీల్లేదు. కొన్ని వేల సంవత్సరాలు పురుషుడు మాట్లాడనీయకుండా చేసింది స్త్రీ పురుషుడిని. అంటే అసలు మాట్లాడడానికి అవకాశం లేదు, అతనికి ఏం తెలియదు కదా. ఏదైనా భాష మాట్లాడాలి అంటే ముందు స్త్రీకి చూపించిన చొరవ పురుషుడికి లేదు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఆడవాళ్ళదే ఎప్పుడు హై. కమ్యూనికేట్ చేయడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వాళ్ళకి నేర్పించక్కర్లే, పురుషుడికి కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే వీడు తొందరగా మాట్లాడినవాడు కాదు. కాబట్టి అన్ని విషయాల్లోనూ స్త్రీ అలా ఉన్నది. అలా నెమ్మదిగా తగ్గించి స్త్రీని పూర్తి స్థాయిలో ఎంత దాకా అంటే కాళ్ళ దగ్గరికి తెచ్చాడు. అది మించి మనం కిందటి యుగంతో అనుకోవచ్చండి. యుగం ప్రారంభం కాకముందండి. యుగాలు ఏం లేవమ్మా. యుగాలు అనేవి కేవలం ఆధ్యాత్మిక దృష్టితో చెప్పబడిన అంశం. అది చరిత్ర. ఇది ఇండైరెక్ట్ గా మొదలైన వాళ్ళ ఎపిసోడ్ పూర్తయ్యేసరికి ఇంకా నెక్స్ట్ ఇది స్టార్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఇంచుమించుగా అది అవ్వడం కలియుగం ప్రారంభం కదా, కొంచెం గ్యాప్ తర్వాత. కలియుగము, కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేది జస్ట్ ఒక స్పిరిచువల్ సెన్స్ చెప్పడం కోసం. నిజానికి కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఏం లేవు. ఒక కాలమానమే ఉంది, చరిత్ర అనేది ఉంది. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం అనేది ఉంది. భూమి ఏర్పడింది, తర్వాత ప్రకృతి ఏర్పడింది, తర్వాత మానవుడు పరిణామం చెందుతున్నాడు, ప్రకృతితో సమన్వయం అవుతున్నాడు, ప్రకృతితో మాట్లాడుతున్నాడు కూడా. ప్రకృతి వీడితో మాట్లాడుతుంది, వీడు ప్రకృతితో మాట్లాడుతున్నాడు. అప్పుడండి ప్రకృతికి మనిషికి పూర్తి స్థాయి కనెక్షన్ అన్నమాట. అందుచేత ప్రకృతి చాలా ప్రోత్సాహంగా నువ్వు అగ్నిని కనిపెట్టు, చక్కగా ఆహారాన్ని కనిపెట్టు, చక్కగా వైద్యాన్ని కనిపెట్టు, చక్కగా గణిత శాస్త్రాన్ని అభివృద్ధి చేయి, ఖగోళ శాస్త్రాన్ని కనిపెట్టు అన్నట్టుగా తన బుద్ధిలో ఆ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ప్రకృతి ద్వారా పొందాడు వీడు. ప్రకృతికి వీడు సపోర్టెడ్, ప్రకృతి వీడికి సపోర్టెడ్, అట్లా ఉంది. కాబట్టి ఎప్పుడైతే నెమ్మదిగా వీళ్ళు స్వార్థం, సెల్ఫిష్నెస్, నేను గెలవాలి, నేను నెగ్గాలి, నేను అప్పర్గా ఉండాలి, నేను ఇట్లా ఉండాలి అనేటటువంటిది వీడికి ఉంటుంది, పురుషుడికి ఉంటుంది. స్త్రీకి ఉండదు. అది స్త్రీ నేచర్ ఎలా ఉంటుందంటే పూర్తి స్థాయి అహంకారాన్ని తొలగించుకున్నటువంటి స్థితి స్త్రీకి ఉంటుంది. అర్థమైందా? అందుకని ఏంటి, స్త్రీ ప్రకృతికి పూర్తి స్థాయిలో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ప్రకృతిలో ఏ చిన్న సంఘటన, ఏ చిన్న విపత్తు కలిగినా స్త్రీ పసిగట్టినట్టుగా పురుషుడు పసిగట్టలేడు ఆ రోజుల్లో. అందుచేత ఏదైనా తుఫాన్ వచ్చినా, ఏదైనా భూకంపాలు లాంటివి వచ్చినా, ఏదైనా జంతువుల వల్ల దాడి జరుగుతుందన్నా వెంటనే అప్రమత్తం చేసి అక్కడి నుండి వేరే చోటికి రక్షితమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళగలరు వేగంగా. అట్లా ప్రకృతితో కనెక్ట్ అయ్యి అలా కొంతకాలం జరిగిన తర్వాత నెమ్మదిగా సైన్స్ ఏంటి, గణితం ఏంటి, గణిత శాస్త్రాలు ఏంటి, ఇవన్నీ కూడా ముందు స్త్రీలు చేత లెక్కింపబడ్డవి, కొలవబడ్డవి. అర్థమైంది? ఈ ఋషులు వీళ్ళందరూ వాళ్ళ చేత డిస్కషన్ చేసి, వాళ్ళు ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఇట్లా జరుగుతుందని వాళ్ళు డిస్కషన్ చేసి మీరు చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీరు దేవుళ్ళ బొమ్మలు చూస్తే దేవుళ్ళు అందరూ రాసుకుంటున్నట్టు ఉంటుంది. ఋషుల బొమ్మలు అందరూ చూస్తే ఋషులు రాసుకుంటున్నట్టు ఉంటుంది, స్త్రీలు రాసుకుంటున్నట్టు ఉండదు. స్త్రీ ఎక్కడ రాస్తున్నట్టు ఉండదు. స్త్రీ ఎంతసేపు అబ్జర్వేషన్ అనమాట.
తను రాయాల్సిన అవసరం లేదు, రాసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదు. మీరు బ్రహ్మదేవుడిని సరస్వతి దేవుని చూడండి, సరస్వతీదేవి సరస్వతి కదా, ఆవిడ రాసుకుంటున్నట్టు చూపించాలి కదా, ఆవిడ రాయాల్సిన అవసరం లేదు. బ్రహ్మదేవుడే రాసుకుంటూ కూర్చుంటాడు పెన్ను పట్టుకొని. అర్థమైందమ్మా? అది వాళ్ళ దగ్గర నుండి వస్తున్నటువంటి శాస్త్రాన్ని వీళ్ళు రాసి చక్కగా నోట్స్ చేసుకొని నెమ్మది నెమ్మది ఇక స్త్రీతో మనకు అవసరం లేదు అన్న స్థితిని తెచ్చుకొని వీడికి సహజంగా ఉండే అహంకారంతో నేను ఎప్పుడు ఉండాలి అన్న దాంతో స్త్రీని ముందు సమానత్వానికి తెచ్చాడు. నువ్వు నేను సమానమే అన్నట్టుగా తీసుకొచ్చిన కొంతకాలం ఉంది. స్త్రీ సమానంగా ఉన్నా కూడా భరించలేక, సమానత్వంగా ఉన్నా కూడా సమానమైనటువంటి ఆలోచనలు సమానంగా ఉంటున్నది కూడా భరించలేక స్త్రీని కొన్ని పనులకి తగ్గిచ్చేసేసి ఈ పనులు నువ్వు ఈ పనులు నేను అన్నట్టుగా చేయడం మొదలుపెట్టాడు. దాన్ని సాకుగా స్త్రీ యొక్క శరీరాన్నో స్త్రీ యొక్క దీన్నో చూపించి స్త్రీ ఇలా ఉండాలి ఎట్లా చూపించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది స్త్రీకి కూడా, అవును కదా కరెక్టే కదా అన్నట్టుగా స్త్రీ కొన్ని పనుల నుండి తప్పుకుంది. తను పాలించేది ఆ పాలన నుండి తప్పుకుంది. తను అడ్మినిస్ట్రేషన్ చేసేది అడ్మినిస్ట్రేషన్ నుండి తప్పుకుంది. ఆర్థిక వ్యవహారాలను చూసేది అక్కడి నుండి కూడా తప్పుకుంది. అట్లా ఒక్కటొక్కటి తగ్గించుకుంటూ వచ్చారు స్త్రీని. చివరికి మొత్తం తప్పించేసేసి పిల్లల్ని చూసుకోవడం అనేది పట్టించారు. అదొక్కటి చూశారు, అదొక్కటి చూపించారు. పిల్లల్ని చూసుకోవడం వరకే బాధ్యతగా అక్కడికి తీసుకొచ్చి వదిలేసేసరికి స్త్రీ యొక్క ఆ తొందరగా పరిణతి చెందినటువంటి ఆ లక్షణాన్ని తను నెమ్మదిగా కోల్పోతూ వచ్చింది. ఇప్పటికైనా సరే, ఇప్పటికీ స్త్రీకే ఆ శక్తి సహజంగా ఉంటుంది. వాళ్ళకు పూర్తి స్థాయి స్వేచ్ఛని, పూర్తి స్థాయి దాన్ని ఇస్తే వాళ్ళు మళ్ళీ అట్లా గొప్ప శాస్త్ర సాంకేతికమైనటువంటి వాటిని అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకూలంగా ఉంటారు. అది మొన్న ఏదో న్యూస్లో కూడా వచ్చింది, ఆడవాళ్ళు ప్రధానమంత్రులుగా ఉండి పాలిస్తున్నటువంటి దేశాల్లో కరోనా లేదంట. కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్డ్గా ఉంది. నరేంద్ర మోదీ వీళ్ళందరూ ఉన్న దేశాల్లో కరోనా కంట్రోల్ కాల. అది స్త్రీకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్కిల్. అది దేన్నైనా సరే సమస్యను కరెక్ట్గా అంచనా వేసి సమస్యను దాన్ని అసలు రానివ్వదు. తను వేగాన్ని పెంచుకోగలదు, వేగాన్ని ఎంతకైనా సరే పెంచగలదు, అలిసిపోకుండా పెంచుకోగలదు. అలా పురుషుడు చేయలేడు. పురుషుడు వేగాన్ని పెంచితే పడిపోతాడు కింద. తనకన్నీ పురుషుడికి ఒక వేగాన్ని మించితే పురుషుడు తట్టుకోలేడు. ఇప్పుడు పని కావచ్చు, ఆలోచన వేగం కావచ్చు, ఏదైనా సరే కొన్ని పరిమితులకి లోబడి పురుషుడు యొక్క స్థితి ఉంటుంది. స్త్రీ అలా ఉండదు. తన అవసరం అనుకుంటే ఎంత వేగాన్నైనా పెంచి ఆ వేగానికి తగ్గట్టుగా తను మారగలదు. మీరు భారతాల్లో చూసిన రుక్మిణి అశ్వాన్ని తోలే వేగం భయంకరంగా ఉంటుంది. రుక్మిణి గుర్రాలను తోలుతారు, మనకి భారతంలో ఉంటుంది. అర్థమైందమ్మా? రుక్మిణి చాలా వేగంగా తోలగలదు అనమాట. రుక్మిణి కానీ సత్యభామ వీళ్ళందరూ అశ్వాలనే రథాన్ని బాగా వేగంగా తోలుతారు వీళ్ళు. అది రుక్మిణిని తీసుకొచ్చేటప్పుడు, రుక్మిణినే కదా తీసుకొచ్చేది, రుక్మిణిని తీసుకొచ్చేటప్పుడు రథాన్ని రుక్మిణికి ఇస్తాడు. అప్పుడు ఆ వేగం చూసి ఆయన కృష్ణుడు కూడా ఆ వేగం అందదు. ఆ వేగాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కుదరదు అనమాట కృష్ణుడికి కూడా. అది మనకి పోతన గారు చెప్పారు, వ్యాసుల వారు కూడా చెప్తారు. అలాగే సత్యభామ నరకాసురుని చంపేటప్పుడు కూడా రథ సారథ్యం సత్యభామ చేస్తుంది.
అవునండి. కృష్ణుడు కళ్ళు మూసుకొని పడుకుంటే ఇటువైపు అమ్మా కృష్ణుడు అదేనండి, కళ్ళు కరెక్టేనండి. కృష్ణమూర్తి కళ్ళు మూసుకొని పడుకుంటే ఇటువైపు రథాన్ని తోలుకుంటూ నరకాసుడితో యుద్ధం చేసింది. అర్థమైంది? అట్లా మల్టీ టాస్క్ కావచ్చు. వాయిస్ బ్రేక్ అవుతుంది. కృష్ణుడు కళ్ళు మూసుకుని ఎందుకు పడుకున్నాడు? నరకాసురుణ్ణి చంపగలిగేది ఈవిడొక్కతే కాబట్టి. అంటే అందుకని అంటే మామూలుగా ఆ టైంలో ఆయన చూడకూడదండి, కళ్ళు మూసుకున్నారా? అంటే స్పృహ తప్పి పడిపోయినట్టుగా నటిస్తాడు ఆయన. స్పృహ తప్పి పడిపోతే గానీ ఈవిడ ధనుస్సు తీసుకోదు అని చెప్పి. అట్లా పురుషుడు స్త్రీని ప్రోత్సహించాలి అన్ని విషయాల్లోనూ. అట్లా తగ్గిస్తున్నటువంటి సమయాల్లో వాళ్ళు ఎందుకు హీరోలు అయ్యారు? కృష్ణుడు ఎందుకు హీరో? కృష్ణుడు ఎందుకు హీరో అయ్యాడు? చాలా ప్రాధాన్యత స్త్రీలందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. కృష్ణుడు ప్రోత్సహించాడు వాళ్ళని. అట్లా చరిత్రలో రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే అలా సమాజంలో అలా తగ్గిపోతున్నటువంటి స్త్రీ యొక్క ప్రాభవాన్ని పెంచేలాగా ప్రయత్నం చేశారు. స్త్రీకి ఎప్పుడైనా సరే సంపూర్ణ స్వాతంత్రం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళు గొప్ప అంశాలని మళ్ళీ పరిచయం చేస్తారు సమాజానికి.